మేము మంకాలమ్మ గుడికి వెళ్తున్నాము. మా ఇంట్లో స్పెషల్ ఏదో మేము మీకు చూపిస్తాను. గరం గరం బగారన్న, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ. పండుగలప్పుడు వేసుకోకుండా ఇంకెప్పుడు వేసుకుంటావు? ఒక గంట సేపు కూడా ఉంచుకో, 2 గంటలు ఉంచుకోవు. మరి సార్ అంతా ఖరాబ్ అయిపోతుంది. నెత్తిల పూలు కూడా తీసి పడేసి ఇప్పుడు పెట్టినా నేను మళ్ళా. తెలుసా, వినయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు అందరూ వస్తుండే. పొట్టిగాళ్ళు అందరూ ఆడుకుంటుండే, తింటుండే. తెలుసా, మాకు బోనాల పండుగ అంటే ఆ ప్రేమలు వేరే ఉంటుండే. పని దిగకపోతుండే. మా వదినలు వస్తుండే, మా వదినలు కూడా చేస్తుండే పని. రేపు బోనాలు మా ఇంట్లో, సో అందుకే ఈరోజు మెహందీ పెట్టుకుంటున్నాం. ఇంకా నెయిల్ పాలిష్ కూడా పెట్టుకుంది. ఇంకా అది కూడా చెప్పురా. ఇంత పెద్ద కట్ చేసి ఎట్లా డిజైన్ పెట్టుకుంటారు? అప్పుడు కూడా అయిపోయింది కూడా. ఇదేంటి నాని మొత్తం పెట్టుకుందా చూడుకో, మిగిలితే ఇక్కడ ఇమ్మని. దీంట్లో రేపు బోనాల పండుగ కదా గాయస్, అందుకే మా ఇంటి పెట్టుకుంటున్నాం. అయిపోయింది. మమ్మీ పెట్టుకుందా? నేను చందమామలు పెట్టుకుంటాను. మాకు అవి రావు డిజైన్లు. గాయస్, మా హవీష్ గారు పెడుతున్నాడు నాకు మెహందీ. హవీష్ గారు పెడుతున్నాడు. నాకు రైట్ హ్యాండ్లో పెట్టుకోవడానికి రాదు కాబట్టి ఇగో పెడుతున్నాడు. మమ్మీ పెడుతున్నావా? ఏం పెట్టాలి కానీ అని గుడి గుడి పెడతాడు. సుస్సు చేయరా అంటే ఇగో దీనిలో మొత్తం షాంపూ పోసి, మొత్తం బాత్రూమ్ అంతా షాంపూ పోసి ఏం చేయాలా నేను? అరియాంజ్ కాడు అని షాంపూ ఉంటే కూడా దీంట్లో వేసేస్తారు. జాగ్రత్త నెత్తి వలుగుతుంది. ఇగో ఇట్లుంది బాత్రూమ్ అంతా షాంపూ. హ్యాపీ బోనాల్ గాయస్, అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఆదివారం పూజరా, యాపాకులు పెట్టుకుంటున్నాం మేము. అందరికీ హ్యాపీ బోనాలు. మీ దగ్గర కూడా బోనాలు సెలబ్రేట్ చేస్తున్నారు అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కొక్క సండే ఒక్కొక్క ప్లేసెస్లో అవుతుంది కాబట్టి, ఒకవేళ మీ ప్లేస్లో అయితే అందరికీ హ్యాపీ బోనాలు. సో గైస్, ఇప్పుడే అందరు స్నానాలు అయిపోయినాయి, వంట స్టార్ట్ అయిపోయిన అత్తమ్మ ఏం స్పెషల్ వండుతుందో చూడండి. ఇది మటన్, చికెన్ అది చేయాలి. బగారన్నం, పెరుగు చట్నీ చేస్తుంది. దేవునికి అన్నీ చేసి పెట్టినాం. ఈ వంటలు కాగానే గుడికి వెళ్ళిపోతాం. అంతా అయిపోయింది, నైవేద్యం అంతా తయారైపోయింది. అది అయిపోయినాకనే, దేవుంది అయిపోయినాకనే ఇక్కడ వస్తాం మేము. సో ఇప్పుడు టెంపుల్కి స్టార్ట్ అవ్వాలంటే ఇలా ఫస్ట్ తయారు చేయాలి కదా. పెద్దోంది తయారు చేసినాక చిన్నోని తయారు చేస్తే ఒక డ్రెస్సులు అన్నీ తీసి పెట్టినా ఇప్పుడు స్టార్ట్ అవుతాం. ఇక ఇలా తయారు చేసి మేము తయారై స్టార్ట్ అవుతాం టెంపుల్కి. దేవునికి ఎక్కడానికి నైవేద్యం తీసుకుంటున్నాము. అవి అక్కడ నైవేద్యము, అమ్మవారికి నైవేద్యం తీసుకుపోతున్నాం. పచ్చన్నం, నూనె పోలలు, కొయ్యకూర, ఆకుకూర, పచ్చిపులుసు, పచ్చిపులుసు, పెరుగు. నైవేద్యం తీసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అవన్నీ కొబ్బరికాయ అవన్నీ. మేము మంకాలమ్మ గుడికి వెళ్తున్నాము. బోనం తీసుకుపోము మేము. బోనంలో పెట్టేటివి నైవేద్యం లెక్క తీసుకొని పోతాం మేము. ఈ మంకాలమ్మ గుడి ఇంటి దగ్గర ఉంది కాబట్టి ఫస్ట్ ఆమె దర్శనం అయినాక పోచమ్మ గుడికి పోతాం.
ఇప్పుడైతే స్టార్ట్ అయినాము గుడికి నైవేద్యం అంతా తీసుకొని. బయట కొట్టండి. సో ఇప్పుడు వేరే గుడికి వెళ్తున్నాం, పోచమ్మ గుడికి వెళ్తున్నాము. పిల్లల్ని ఇక్కడనే వదిలేస్తున్నాం, ఎందుకంటే అక్కడ చాలా రష్ ఉంటుంది కాబట్టి నేనే వెళ్తున్నాము. ఫస్ట్ ఏమో మంగళమ్మ టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసినాము, ఇప్పుడు పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. సో పిల్లలు ఇక్కడ ఉంటారు, మేము వెళ్తున్నాము. నాకు ఇద్దరు కొడుకులు బోనాలు కదా. సో మా ఇంట్లో స్పెషల్ ఏందో మేము మీకు చూపిస్తాను. గరం గరం బగారన్న, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, పెరుగు రైతా, పూరీలు, గారెలు, ఆకుకూర నైవేద్యం చేసింది, నూనె పోలు నైవేద్యం చేసింది, ఉల్లిగడ్డలు నంచుకోవడానికి. సో మీ ఇంట్లో ఏమైనా స్పెషల్ చేసుకుంటారు బోనాలకి కామెంట్ చేయండి. సో ఇవి మా ఇంట్లో స్పెషల్ లంచ్. ఊస ఒక గంట 2 గంటలు కూడా ఉంచుకోవాలి. గుడికి పోయేసి వస్తే కథం పిల్లలకు తినిపించుకోవాలి. అదని ఏ పండుగలకు కూడా నువ్వు వేసుకోకుంటే ఎట్లానే మొత్తం డ్రెస్ సారీ అంతా పచ్చిగా అయిపోయింది. ఎందుకు అక్కడ లైన్లో నిలబడితే మొత్తం వాటర్ ఉన్నాయి, సారీ మొత్తం పచ్చి అయిపోయింది. ఉండని పండుగలప్పుడు వేసుకోకుంటే ఇంకెప్పుడు వేసుకుంటావు? ఒక గంట సేపు కూడా ఉంచుకో, 2 గంటలు ఉంచుకోవు. మరి సారీ అంతా ఖరాబ్ అయిపోతుంది. నెత్తిల పూలు కూడా తీసి పడేసి ఇప్పుడు పెట్టినా నేను మళ్ళా తెలుసా. పడేలే తీసినా ఆడ పడేసుడు ఒక కొప్పు వేయాలి, ఒక క్లిప్ పెట్టాలి. ఇప్పుడు నేను బెదిరించి నెత్తిలో పెట్టపట్టుకే నువ్వు జుట్టులో ఉన్నావు, లేకుండా కొప్పు వేస్తుంటివి. కొప్పు వేస్తే అయిపోయింది అమ్మ పండుగ అనుకుంటావు. వేస్తే చెప్పు ఫ్రీ ఉన్నట్టు ఉంటది. అదే నువ్వు కూడా చేంజ్ చేసావు బట్టలు. నేను చీర చేంజ్ చేసిన, వచ్చి గుడికైనా వచ్చినాక వంట చేసిన. నాది వేరే బేట, నాది అయిపోయింది. ఆమె కోడలు అన్నది ఇంటి ముందు చీర కట్టుకొని ఉండాలి పండుగలప్పుడు. కట్టుకున్నా గుడికి పోయినా వచ్చినా కథం ఫినిష్. ఇద్దరితో నేను సారీ కట్టుకుని మీళ్ళకి మేము నైటీలు వేసినాము. మాది వేరే, అన్ని వేరేనే. మాది జనరేషన్ చేంజ్ అయితే మనుషులు కూడా చేంజ్ అవుతారు. నీకు మస్తు జనరేషన్ ఎక్కువైంది. ఇంత ఫ్రీగా కూర్చుంటుంటివా? ఏందత్తమ్మా అంటుంటివి తెలుసా. పండగపోతుండే అమ్మగారు వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు అందరు, వీళ్ళ అమ్మమ్మ వాళ్ళు అందరు వస్తుండే. వినయ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు, మా అమ్మగారు వాళ్ళు అందరు వస్తుండే. పొట్టిగాళ్ళు అందరూ ఆడుకుంటుండే, తింటుండే. రూములు చిన్నగా ఉంటుండే తెలుసా. ఆడుకుంటే పోతుండే, పిల్లలందరూ తిని ఆడుకుంటుండే. మేము మా వదినలు, మామయ్య, మా బాపు, మా అమ్మ వస్తుండే, తింటుండే, కూర్చుంటుండే. మా బాపు వచ్చి డ్రింక్ చేస్తుండే, మంచిగా డ్రింక్ చేసి వినయ్ ఏం చేసినావమ్మా అంటుండే. మంచిగా జసేపు కూర్చుంటే నిమ్మతంగా 5 గంటలకు పండుకొని లేచి ఛాయ్ తాగి పోతుండే మా బాపు తెలుసా. తిన్నామా సండే లెక్కనే అనిపిస్తుంది తెలుసా. మాకు బోనాల పండుగ అంటే మామయ్య కూడా
అన్నీ తెచ్చి ఇచ్చిపోయి పోతుండే. అప్పుడు కూడా దందకు మామయ్య మా మా బాపు ఫోన్ చేస్తుండే, మామ ఎప్పుడు వస్తున్నావు మామ అని అడుగుతుండే. నువ్వైతే దీని బాపు, నువ్వు దీనిపో నేను వస్తా అంటుండే. మా మామయ్య పోయినాక మామయ్య ఇట్లా పోతుంటాడు, మా బాపు వస్తుండే. రామామ అంటుండే, గసేపు కూర్చుంటే పో బాపు నువ్వు దండకు అంటుండే మా బాపు. ఆ ప్రేమలు వేరే ఉంటుండే. పని దిగకపోతుండే, మా వదినలు వస్తుండే, మా వదినలు కూడా చేస్తుండే పని. అందరు తిన్నాక చేసినాక మా అమ్మ మా వదినలు ఏం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటుంటుంది 5-6 గంటల దాకా. ఇంత ఛాయ్ తాగి మా అమ్మోళ్ళు కూడా పోతుండే. అట్లా మంచిగా అనిపిస్తుండే అప్పుడు.